అంకుల్. హాయ్ బంగారం. అమ్మా, ఆహా, ఇన్ని రోజులకి ఇల్లు గుర్తుకొచ్చిందట్రా. అన్నయ్య ఎక్కడ? పైన ఉన్నాడు. మా అన్నయ్య, నువ్వా? అన్నయ్య 1 minute. జస్ట్ ఓకే. ఈ న్యూస్ నిజమేనా? నిజమే. ఏం తెలుసని మీరు ఇలాంటి ప్రాజెక్ట్లోకి దిగారు? విక్రమ్ ఎలాంటి వాడో మీకు తెలుసా? ఏ బిల్డర్. బ్లడీ బిల్డర్. ఈ సిటీ చుట్టుపక్కల వాడు చేసిన అక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించుంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదు. చూడు, నేను బిజినెస్ మ్యాన్ని. పార్ట్నర్గా వచ్చేవాడి గుణగణాల గురించి పట్టించుకోకుండా లాభం ఎంతొస్తుందో పట్టించుకునేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. ఓ, మీరు లాభం మాత్రమే ఆలోచించి బిజినెస్ చేస్తున్నారనే విషయం నేను అర్థం చేసుకోలేదు, క్షమించండి. నువ్వు అనవసరంగా దేనికి కంగారు పడకు. గజపతి బిల్డర్స్ పారంపర్యంగా చేయనిదేదీ చెయ్యలేదు, చెయ్యబోను. చూడు, ఈ ప్రాజెక్టు గురించి ఇక నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అన్నయ్య, అది మొదలైపోయింది. అదీ కాకుండా గజపతి వంశంలో పుట్టిన మనం ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నది మాట ఇచ్చాను, డబ్బు ఇచ్చాను. ఎక్కడికి వెళ్తున్నావు? నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జిల్లాల్లోనూ వ్యవసాయ భూముల్లో కట్టడ నిర్మాణాలు ఆపాలని జిల్లా కలెక్టర్ అవినాష్ వర్మ ఉత్తర్వులిచ్చారు. నిర్మాణపరమైన అనుమతులు లేకుండా కట్టబడుతున్న అనేక కట్టడ నిర్మాణాలను, జిల్లాలో గడిచిన 3 సంవత్సరాలుగా నడుస్తున్న భూ కబ్జాలను అదుపు చేయడం కోసం ల్యాండ్ మాఫియాకు గురైన జీడిమెట్ల, గండిపేట, కూకట్పల్లి ప్రాంతాల్లో కట్టబడుతున్న అనుమతులు లేని కట్టడాలను కూల్చివేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణమైన ఉత్తర్వు కదా విక్రమ్ గారు. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులన్నీ పోగేసి కోట్లు పెట్టుబడి పెట్టి చాలా పొలాలు కొన్న తర్వాత ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కట్టకూడదంటే ఇది ఆ కలెక్టర్ మనం దెబ్బతీయడానికి చేసిన పనే. లాయరు, ఈ విక్రమ్ ఆలోచించకుండా ఏ పని చేయడు. ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా? ఫీల్డ్లో నా ప్రత్యర్థి మహేంద్రను కలుపుకొని పార్ట్నర్గా వ్యాపారం మొదలుపెట్టింది ముందు చూపుతోనే. ఇలాంటి ఉత్తర్వు వస్తుందని నాకు ముందే తెలుసు. మహేంద్రతో కలిసి కొన్న భూములు మాత్రమే కాదు, న్యూ ఇండియా బిల్డర్స్ కొన్నది. ఇంకా వ్యవసాయ భూములు ఎన్నో ఉన్నాయి ఈ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో. కరెక్టేనా? ఆ భూములన్నీ ఈ ఉత్తర్వుల వల్ల నిరుపయోగం కాకూడదు. అదే నా అభిలాష. అది నెరవేరాలంటే రాజాగారి ప్యాలెస్లో అన్నదమ్ములు గొడవ పడాలి. ప్రభాకరు, చంద్ర చెప్పిన విషయాలు కరెక్ట్ అయితే ఈ పాటికి మొదలయ్యే ఉండాలి రాజా సోదరుల మధ్య యుద్ధం.